హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యంగా 2026లో నిర్వహించబడే అంతర్జాతీయ సదస్సులకు సంబంధించి, ఇంటర్నేషనల్ సమ్మిట్ సంబంధించి, మీ ప్రతి ఒక్క సదస్సుకు సంబంధించి ఎక్కడ నిర్వహించబడుతుంది, హోస్ట్ కంట్రీ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇమేజ్ ద్వారా మరియు అదేవిధంగా ట్రిక్ ప్రకారం లింక్డ్ ట్రిక్ అంటే ఈ హోస్ట్ అంటే ఆతిథ్య దేశం సంబంధించి లింక్ చేస్తూ ఈ ట్రిక్ చెప్పుకుంటూ వాటికి సంబంధిత ఇమేజ్ కూడా మీకు ఈజీగా గుర్తుండే విధంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఈ 2026 సంవత్సరంలో నిర్వహించబడే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ సంబంధించి ఎలాంటి ఎగ్జామ్స్కైనా ఈ కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ సదస్సులకు సంబంధించి, ఇంటర్నేషనల్ సమ్మిట్ సంబంధించి ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు ఈజీగా సమాధానం చేసే విధంగా ఉండాలని మీకు ఇమేజెస్ ద్వారా, ఈ ట్రిక్స్ ద్వారా ఈ వీడియో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ పక్కన హైక్ అని ఉంటుందండి, హైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం హైక్ చేయడం మర్చిపోకండి. మన యాప్ ఇన్స్టాల్ చేసుకునేవారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానే ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి టాపిక్ అనేది ప్రతి ఒక్కరికి సులువుగా అర్థమయ్యే విధంగా 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతాయండి వీడియోస్ అనేవి. సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి ప్రతి ఒక్క కోర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు ఫ్రీ వీడియోస్ చూశాక మీకే అర్థమవుతుందండి వీడియోస్ ఎలా ఉన్నాయనేవి. అవి చూసి ఒకసారి నచ్చిన వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనండి, ఇక మనం టాపిక్లోకి వస్తే ఇందులో అంతర్జాతీయ సదస్సులు 2026 సంబంధించి ఈ 2026 సంవత్సరంలో నిర్వహించబడే అంతర్జాతీయ సదస్సులకు సంబంధించి, అవి జరిగే ఆతిథ్య దేశం సంబంధించి ఎక్కడ నిర్వహిస్తారనేవి ఈజీగా గుర్తున్న విధంగా మీకు ఇమేజెస్ ద్వారా చెప్తానండి. ఓకేనా, ఇక్కడ మొదటగా వచ్చేసి G20 సమ్మిట్, గ్రూప్ ఆఫ్ 20కి సంబంధించి G20 సదస్సు అనేది హోస్ట్ కంట్రీ ఇక్కడ ఆతిథ్య దేశం అనేది అమెరికా. ఓకేనా, USA. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం ఇక G20 అంటే సిమిలర్గా మనకు T20 లా ఉంది. సిమిలర్గా G20 అనగానే T20 గుర్తొస్తుంది. ఇక T20 గుర్తొస్తుంది కాబట్టి T తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఏంటి? U. ఓకేనా, U20 అని గుర్తుపెట్టుకోండి. T20 తర్వాత T తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ U కాబట్టి U20 అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ US20 అని మన ట్రిక్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అమెరికాలో నిర్వహిస్తున్నారు. ఓకేనా, ఏంటి G20 సదస్సు అనేది అమెరికా. ఇక్కడ చూడండి, క్రికెట్ T20 లాగా 2026లో ఈ G20 టీమ్స్ అన్నీ కలిసి, ఈ G20 గ్రూప్ ఆఫ్ 20 టీమ్స్ అన్నీ కలిపి మ్యాచ్ అనేది ఎక్కడ జరుగుతుంది? అమెరికాలో జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇలా మనం లింక్ చేసుకుంటే ఇక మర్చిపోతామా మనం G20 2026 సంబంధించి ఆతిథ్య దేశం అనేది? ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, G7 సమ్మిట్ సంబంధించి, గ్రూప్ ఆఫ్ 7 సంబంధించి ఆతిథ్య దేశం ఏంటి అంటే ఫ్రాన్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రాన్స్ అనేది ఫ్రెండ్ లా ఉంది, చూడండి జాగ్రత్త చూడండి. ఫ్రాన్స్ ఫ్రెండ్. ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్? 7 ఫ్రెండ్స్, గ్రూప్ ఆఫ్ 7 ఫ్రెండ్స్. 7 ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే ఈ గ్రూప్ అంతా కలిసి ఫ్రాన్స్కి వెళ్ళారు. విహారయాత్రకి ఎక్కడికి వెళ్ళారంటే ఫ్రాన్స్కి వెళ్ళారని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంతకుముందులానే ఆల్ఫాబెట్ ప్రకారం కూడా సీరియల్ వైజ్గా వస్తుంది. F తర్వాత మనకు వచ్చే ఆల్ఫాబెట్ ఏంటంటే G. ఓకేనా, F అంటే ఫ్రెండ్స్ అందరూ ఎంతమంది? 7 మెంబర్స్ అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక గ్రూప్గా వీళ్ళందరూ కలిసి ఫ్రాన్స్కి వెళ్ళారని గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రాన్స్. ఇక్కడ F అంటే ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ అంటే ఫ్రాన్స్. నెక్స్ట్ ఎంతమంది? ఒక గ్రూప్, 7 మెంబర్స్ గ్రూప్ కాబట్టి G7 సంబంధించి F అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రాన్స్. ఓకేనా, ఫ్రెండ్స్ అంటే ఫ్రాన్స్. ఇలా మనం లింక్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ సదస్సు అనేది హోస్ట్ కంట్రీ ఎక్కడ? బ్రిక్స్ సదస్సు ఇండియాలో నిర్వహించడం జరుగుతుంది. బ్రిక్స్ ఆతిథ్య దేశం ఇండియా. ఓకేనా, 2026 సంబంధించి ఈ బ్రిక్స్ సమ్మిట్ సంబంధించి ప్రీవియస్ 2 ఆతిథ్య దేశాలు 2024 అండ్ 25 ఇవి కూడా మీకు గుర్తుండే విధంగా చెప్తాను. ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. బ్రిక్స్లో మొదటి మూడు లెటర్స్ తీసుకోండి. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ 2 మాత్రమే రివర్స్ అవుతాయి, R అండ్ B. మిగతా అంతా I. ఇండియాకు మాత్రం స్థానం అనేది అలానే ఉంది, కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సింపుల్గా అది కాకుండా కూడా ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, RBI.
ఆర్బిఐ అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ చూడండి బ్రిక్స్ బిఆర్ఐ. ఈ మొదటి 2 స్థానాలు మాత్రమే చేంజ్ అయ్యాయి. 2024లో రష్యాలో నిర్వహించారు, ఓకేనా, ఆతిథ్య దేశం. 25లో బ్రెజిల్లో, ప్రజెంట్ 2026లో ఇండియాలో నిర్వహించబోతున్నారు. ఎక్కడ? బ్రిక్స్కి సంబంధించి సమ్మిట్. ఆర్బీఐ అని గుర్తుపెట్టుకుంటే లాస్ట్ ప్రీవియస్ 3 ఇయర్స్ సంబంధించి ఆతిథ్య దేశాలు అనేది వస్తుంది. ఆర్ అంటే రష్యా, ఎంత 2024లో నిర్వహించబడింది. బి అంటే బ్రెజిల్ సంబంధించి 2025, ప్రజెంట్ ఇండియాలో ఇప్పుడు 2026లో ఇప్పుడు నిర్వహించబోతున్నారు బ్రిక్స్కి సంబంధించి. ఇలా మనం ఆర్బీఐ అని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రీవియస్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి బ్రిక్స్ అంటే ఏంటి? ఇక్కడ బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా, ఓకేనా. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఓకేనా. ఇందులోనే ఈ సభ్య దేశాల పేర్లు కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఏసియన్ సమ్మిట్, ఏసియన్ సదస్సుకు సంబంధించి ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఫిలిప్పీన్స్ లో. ఆతిథ్య దేశం ఏంటి? ఫిలిప్పీన్స్ లో పిన్ అని ఉంది చూడండి, ఫిలిప్పీన్స్ లో పిన్ అని ఉంది. దీని ప్రకారం మనకి ఇక్కడ ఇమేజ్ చూడండి. ఫిలిప్పీన్స్ కి ఇక్కడ మనకు మ్యాప్ లో పిన్ను పెట్టడం జరిగింది, అంటే ఐడెంటిఫికేషన్ గా ఆసియా మ్యాప్ కి పిన్ను పెట్టడం జరిగింది. ఆసియా మ్యాప్ కి పిన్ను పెట్టాము ఎందుకంటే ఐడెంటిఫికేషన్, గుర్తుండడానికి. ఇక్కడ ఏసియన్ పిన్స్ అని గుర్తుపెట్టుకుంది. ఏసియన్ పిన్స్, ఏసియన్ అంటే ఏసియన్ సమ్మిట్. ఇక్కడ చూశారు కదా, ఆసియా మ్యాప్ నిండా పిన్స్ గుచ్చారు అనే ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఆసియా మ్యాప్ నిండా పిన్స్ గుచ్చారు ఎందుకంటే ఐడెంటిఫికేషన్స్ కి ఎక్కడెక్కడ గుర్తుపెట్టాలనేది ఆసియా మ్యాప్ అన్నట్టు. ఇది మ్యాప్ ప్రకారం ఇది గుర్తుపెట్టుకోవడానికి ఆసియా మ్యాప్ నిండా పిన్స్ గుచ్చారు. పిన్స్ అంటే ఫిలిప్పీన్స్, ఆసియా అంటే ఏసియన్ సమ్మిట్, ఓకేనా. ఏసియన్ సమ్మిట్ సంబంధించి ఇక్కడ ఫిలిప్పీన్స్ లో నిర్వహించడం జరుగుతుంది సదస్సు. నెక్స్ట్ నాటో సమ్మిట్. నాటో అంటే ఏంటి? అబ్రివేషన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఓకేనా. అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అబ్రివేషన్స్ కూడా అడుగుతుంటాడు అప్పుడప్పుడు ఎగ్జామ్లో. ఈ నాటోకి సంబంధించి హోస్ట్ కంట్రీ, ఆతిథ్య దేశం ఏంటి అంటే 2026 టర్కీ. ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ ప్రకారం కూడా మీకు గుర్తుండే విధంగా చెప్తాను. ఇక్కడ ఇమేజ్లో మీకు ఒక కోడి, టర్కీ కోడిని పట్టుకొని ఒక అతను ఉన్నాడు. దీని ప్రకారం నాతో వస్తే టర్కీ కోడి తినిపిస్తా, ఓకేనా. నాతో వస్తే టర్కీ కోడి తినిపిస్తా. ఈ ట్రిక్ ప్రకారం నాతో అంటే నాటో, ఓకేనా. నాతో అంటే నాటో, ఓకేనా. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. టర్కీ కోడి తినిపిస్తా. ఈ పిక్చర్ మీకు గుర్తున్నా కూడా, ఇమేజ్ మీకు గుర్తున్నా కూడా ఈజీగా మీరు ఆన్సర్ అనేది గుర్తుపెట్టగలుగుతారు. ఈ కోడిని పట్టుకున్నాడు, టర్కీ కోడిని పట్టుకున్న పిక్చర్ చూస్తే నాతో వస్తే టర్కీ కోడి తినిపిస్తా అనే పదం గుర్తున్నా కూడా, నాతో అంటే నాటో, ఎక్కడ? టర్కీ కోడి తినిపిస్తా, టర్కీలో ఆతిథ్య దేశం. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు చాలా సింపుల్గా. నెక్స్ట్ చోగం సదస్సు. చోగం అంటే ఫుల్ ఫామ్ ఏంది? కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, ఓకేనా. ఇది ఎక్కడ? ఆతిథ్య దేశం ఎక్కడ? చోగం సంబంధించి 2 ఉంటాయి, యాంటిగ్వా మరియు బార్బుడా. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా మీకు ఈజీగా గుర్తుండేది చెప్తాను. యాంటిగ్వా మరియు బార్బుడా. ఇక్కడ ఆంటీ బార్కి వెళ్ళడం కామన్ కాదు, అంతే కదా, కామన్ కాదు కదా. ఆంటీ బార్కి వెళ్తారా? ఆంటీ బార్కి వెళ్ళరు కాబట్టి ఆంటీ బార్కి వెళ్ళడం కామన్ కాదు అనే ట్రిక్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏబిసి, ఏ అంటే ఆంటీ, బి అంటే బార్కి వెళ్ళడం, సి అంటే కామన్ కాదు. ఆంటీ అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ చూడండి. ఆంటీ అంటే మనకి ఇక్కడ కోడ్ ప్రకారం ఏంటి? యాంటిగ్వాలో ఆంటీ అని ఉంది చూడండి, ఆంటీ. బార్కి వెళ్ళడం, బార్ అంటే బార్బుడాలో బార్ అని ఉంది. ఆంటీ అంటే యాంటిగ్వా, బార్లో బార్బుడా ఉంది, ఓకేనా. ఇక్కడ వరకు ఓకే. వెళ్ళడం కామన్ కాదు. మనం దేని గురించి చెప్తున్నాం? కామన్వెల్త్ సంబంధించి, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, చోగం సంబంధించి చెప్తున్నాం, ఓకేనా. కామన్ అంటే చోగం సంబంధించి మొదటి లెటర్ సి కాబట్టి కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, చోగం సంబంధించి చెప్తున్నాం. ఇలా మనం కామన్ కాదు, ఇలా ఈ ట్రిక్ ప్రకారం మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే చోగం సంబంధించి ఆతిథ్య దేశం ఏంటి? బార్బుడా, యాంటిగ్వా. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ COP31. ఇది ఒక క్లైమేట్ సమ్మిట్ అండి. COP31 2026 సంబంధించి. ఈ COP31 సంబంధించి హోస్ట్ దేశం, ఆతిథ్య దేశం అనేది ఇక్కడ టర్కీలో నిర్వహించబడుతుంది. COP31 అనేది ఇది కూడా టర్కీయే. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇందులో 2 ట్రిక్స్ చెప్తాను మీకు, ఏది నచ్చితే అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కాప్ ఇన్ టర్కీ అని గుర్తుపెట్టుకోవచ్చు. పోలీస్, కాప్ అంటే పోలీస్ కాబట్టి టర్కీ పోలీస్ లాగా గుర్తుపెట్టుకోండి, టర్కీ పోలీస్, ఓకేనా. కాప్ ఇన్ టర్కీ అని గుర్తుపెట్టుకోండి, టర్కీ పోలీస్ అని గుర్తుపెట్టుకుంటే సింపుల్గా కాప్ అంటే COP31 టర్కీలో ఆతిథ్య దేశం. నెక్స్ట్ లేదంటే పోలీస్ థీఫ్,
థీఫ్ అంటే దొంగ కాబట్టి పోలీస్ థీఫ్, పోలీసు దొంగ, ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ థీఫ్ని మనము ఎలా అనుకోవాలంటే థీఫ్ సిమిలర్గా ఎలా ఉంది, టర్కీ లా ఉంది, టర్కీ. ఓకేనా, టర్కీ లా ఉంది కాబట్టి మన థీఫ్ని టర్కీలా లింక్ చేసుకోవచ్చు, టీ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి. లేదు అంటే కాప్ ఇన్ టర్కీ గుర్తుపెట్టుకున్నా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలా నచ్చితే అలా గుర్తుపెట్టుకోవచ్చు. కాప్ అంటే మనకు పోలీస్ అంటే కాప్ కాబట్టి కాప్ 31 ఇక్కడ. థీఫ్ అంటే మనకు టర్కీ, సిమిలర్గా పదాలు ఉన్నాయి కాబట్టి ఇలానైనా గుర్తుపెట్టుకున్నా ఏం కాదు. ఓకేనా, మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్, ఆన్సర్ అనేది గుర్తుపెట్టగలగాలి అంతే. ఓకేనా, నెక్స్ట్ ఈ కాప్ 31 అనేది ఈ టర్కీలో ఆస్ట్రేలియాతో కలిసి నిర్వహిస్తుంది, కానీ వేదిక మాత్రం టర్కీలోని అంటాలియా వద్ద నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎస్సీఓ సమ్మిట్. ఎస్సీఓ సమ్మిట్, ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ 2026 సంబంధించి హోస్ట్ కంట్రీ, ఆతిథ్య దేశం అనేది ఏది అంటే కిర్గిస్తాన్. కిర్గిస్తాన్ ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీని ట్రిక్ వచ్చేసి స్కోప్ ఫర్ కీస్, స్కోప్ ఫర్ కీస్. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను. స్కోప్లో ఎస్సీఓ అని ఉంది, ఎస్సీఓ సమ్మిట్ సంబంధించి స్కోప్లో ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. కీస్ అంటే కిర్గిస్తాన్లో కీస్ అని ఉంది. ఓకేనా, కిర్గిస్తాన్లో కీస్ అని ఉంది, కీస్ ఫర్ కిర్గిస్తాన్. ఓకేనా, కీస్ కిర్గిస్తాన్ సిమిలర్గా ఉంటుంది పదం అనేది. మరి దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే కీస్ అంటే ఏదైనా కానీ మనకు స్కోప్ ఉంటేనే మార్గం అనేది దొరుకుతుంది. ఓకేనా, స్కోప్ ఉంటేనే మనకు ఏదైనా మార్గం అనేది దొరుకుతుంది కాబట్టి కీస్ అంటే తాళం, మార్గం లాంటిది. ఓకేనా, కీస్ ఓపెన్ చేస్తేనే మనకు మార్గం అనేది దొరుకుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, స్కోప్ ఉంటేనే మార్గం అనేది దొరుకుతుంది. కీస్ అనేది మన మార్గం లాంటిది కాబట్టి ఇలా మనం లింక్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు గుర్తుండడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సింపుల్గా స్కోప్ ఫర్ కీస్ అని గుర్తుపెట్టుకుంటే స్కోప్ అంటే ఎస్సీఓ సమ్మిట్, కీస్ అంటే కీస్ కిర్గిస్తాన్, ఇలా లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా మనం చాలా సింపుల్గా ఈ అంతర్జాతీయ సదస్సులకు సంబంధించి ఇంటర్నేషనల్ సమ్మిట్ 2026 సంబంధించి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు పిక్చర్ ద్వారా కూడా గుర్తుండే విధంగా చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఎగ్జాంపుల్గా టర్కీకి సంబంధించి టర్కీ కోడి తినిపిస్తాను, నాతో వస్తే టర్కీ కోడి తినిపిస్తాను, నాతో అనగానే నాటో అని వస్తుంది. ఓకేనా, టర్కీ కోడి అనగానే టర్కీ కోడి తినిపిస్తాను అనగానే టర్కీ కోడి గుర్తొస్తుంది. ఇమేజ్ కూడా పెట్టడం జరిగింది, ఇమేజ్ కూడా మీకు గుర్తుండే విధంగా మీకు పిక్చర్ ద్వారా చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది 2026లో నిర్వహించే ఎలాంటి ఎగ్జామ్స్కైనా కరెంట్ అఫైర్స్ సంబంధించి అంతర్జాతీయ సదస్సులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్లో కొత్తగా హైప్ అనే బటన్ వచ్చిందండి, వీడియో నచ్చితే మాత్రం హైప్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా వీడియోస్ చెప్తాను. సేమ్ ఇదే విధంగా ప్రతి ఒక్క టాపిక్ అనేది ఎంత కష్టమైన టాపిక్ అయినా కానీ మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ప్రతి ఒక్క టాపిక్ సింపుల్గా అర్థం విధంగా 350 పైగా టాపిక్లు ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ సంబంధించి 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిందండి. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ఎలాంటి ఎగ్జామ్స్కైనా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ అనేది 100% యూస్ఫుల్ ఉంటుంది. ఓకేనా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ అండి. సో యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో ఉంటుందండి. అలానైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ కోర్స్ చూడండి. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉంది. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.